హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో అందరు ఎట్లున్నారు? నేను కూడా మస్తున్నానండి. వెల్కమ్ టు వాణి బ్లాగ్స్ 777. సో ఈరోజు అయితే నేను ఒక రెసిపీతో వచ్చేసిన టమాటా చట్నీ అయితే చేస్తాను. సో సో టమాటా చట్నీలకు అయితే టమాటాలు, అలానే నువ్వులు, చింతపండు, అలాగే దాంట్లోకి జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి తీసుకోవాలి. సో ఇవి ఈ తొక్కు ఎప్పుడు యూజ్ అవుతుందంటే మనము ఆనియన్, అల్లం వెల్లుల్లిగడ్డ తినము అని అనుకున్నప్పుడు ఇట్లా ఈజీగా పచ్చడి అయితే చేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది. ఇది ఒక వారం రోజుల వరకు కూడా నిలువ ఉంటుంది. సో చూసేద్దాం రండి ఈ తొక్కు ఎట్లా చేద్దాము. సో ఫస్ట్ అయితే ఒక కడాయి అయితే పెట్టేసుకుందాం. కడాయి కొద్దిగా వేడి అవ్వాలి. సో కడాయి అయితే పెట్టేసుకున్నాం కానీ ఇప్పుడు అందులో ఏం చేయాలంటే ఎండుమిర్చి వేసేసుకోవాలి. కారం ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సో స్పైస్ కొంచెం తక్కువనే కావాలి, ఘాటు వద్దు, ఎక్కువ కారం వద్దు అనుకుంటే తక్కువ వేసుకోండి. ఇప్పుడు అందులోనే అదే కడాయిలో జీలకర్ర, మెంతులు కూడా వేసేసుకుందాము. నువ్వులు తర్వాత వేపుకుందామండి, ఎందుకంటే అన్నీ ఒకటేసారి అంటే నువ్వులు కొంచెం త్వరగా వేగిపోతాయి. సో వీటిని అయితే ఫైన్గా అయితే రోస్ట్ చేసేసుకుందామండి. ఎక్కువ మాడనివ్వద్దు, కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు. చేంజ్ అయింది కనిపిస్తుంది అండి. సో ఆ మాదిరి చేంజ్ అయితే చాలు. ఇప్పుడు మనం ఇంకొక గిన్నెలకైతే అవి వేసేసుకొని కూల్ చేసుకుందాము. నెక్స్ట్ అదే కడాయిలో ఏం చేయాలంటే ఉన్నాయి కదా నువ్వులు కూడా మనం వేపేసుకోవాలి. ఎందుకంటే నువ్వులు త్వరగా వేగిపోతాయి కాబట్టి కొంచెం మెల్లగా. సో నువ్వులను కూడా మనం ఫ్రై చేసేసుకుందామండి. అంటే ఎక్కువ రోస్ట్ అంటే మామూలుగా రోస్ట్ అవ్వనివ్వాలి. సో తొందరగా వేగిపోతాయి కాబట్టి అది కూడా వేగిపోయాయి నువ్వులు కూడా. ఇప్పుడు అవి కూడా మనం వేరే గిన్నెలోకి అయితే అదే గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. సో అవి చల్లారాలి, పక్కకు పెట్టేద్దాము. నెక్స్ట్ టమాటాలు అయితే ఈ సైజులో అయితే మనం కట్ చేసుకోవాలి. ఏ సైజు అయినా పర్వాలేదు. సో ఈజీగా ఉంటుంది కాబట్టి కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి. సో ఈ టమాటాలకి ఇంత చాలు. సో ఇప్పుడైతే దీనికి ఇంత క్వాంటిటీ సరిపోతుందండి. సో అదైతే పక్కకు పెట్టుకుందాం. ఇంకో కడాయి అయితే తీసేసుకుందాము. సో ఇంకో కడాయిలో మనమైతే ఆయిల్ అయితే పోసేసుకోవాలండి. సో ఇది కొంచెం పచ్చడి కాబట్టి ఆయిల్ ఎక్కువనే పడుతుంది. సో కొంచెం ఎక్కువ పోసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. సో అన్ని టమాటాలకు నేను అంత ఆయిల్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడైతే టమాటాలు అయితే అందులో వేసేద్దాము. వేసేసి కొంచెంసేపు ఒక 1 మినిట్ అట్లా కలిపేసుకుందాం. కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుందామండి. సో మూత అయితే పెట్టేసుకొని టమాటాలు అయితే కొంచెం మగ్గనిద్దాం. ఈ చింతపండు ఉంది కదండి, అన్ని టమాటాలకు అంత చింతపండు అయితే సరిపోతుందండి. సో నేనైతే నార తీసేసుకుంటున్నాను. అలాగే గింజలు ఏమైనా ఉంటాయని, చింతపండు గింజలు ఏమైనా ఉంటాయేమో అని నేను చూసుకుంటున్నాను. సో నార తీసేసుకొని చింతపండుని అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. సో ఆ మాత్రం చింతపండు అయితే సరిపోతుంది టమాటాలకి. సో అలా విడివిడిగా అయితే ఇప్పేసుకుంటున్నాను చింతపండుని. అంత సైజు నేను చూపించాను కదా వీడియోలో, అంత చింతపండు అయితే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ చింతపండుని అయితే మనం మగ్గాయి కదా, టమాటాలు అయితే మగ్గిపోయాయి. సో ఈ చింతపండుని అయితే అందులో వేసేసుకుందాం. సో వేసేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఒక 1 మినిట్ కలిపేద్దాం. టమాటాలు అయితే మగ్గిపోయాయి, చింతపండు కూడా అందులో మగ్గాలి కాబట్టి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మూత వేసుకుందాం. మళ్ళీ అవి మగ్గే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడైతే మగ్గిపోయలేదో చూద్దాము. సబ్బా మగ్గిపోయాయండి. ఆయిల్ అయితే నిజంగా చాలా బాగా మగ్గిపోయాయి. సో ఇప్పుడు ఇందులో అయితే మనం ఏం చేద్దామంటే పసుపు వేసేసుకోవాలి. సో పసుపు అయితే వేసేద్దాము. మగ్గిపోయాయి చూసారు కదా, ఆయిల్లో మంచిగా టమాటా ఇంకా చింతపండు మగ్గిపోయింది. పసుపు దాని తగినంత వేసుకోండి. వేసేసుకొని కలుపుకోండి. దాని తగినట్టు అంటే మీకు తెలిసిపోద్ది ఎంతకైందని. సో కొంచెం మళ్ళీ ఒకసారి అయితే ఫ్రై చేసేసేయండి. బాగా మంచిగా మిక్స్ చేసేసుకొని అది మనం కలుపుతుంటేనే తెలిసిపోతుంది, అది దగ్గరికి వస్తూ ఉంటుంది కన్సిస్టెన్సీ అనేది టమాటాది. సో తగినంత కారం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కారం ఎక్కువనే వేసుకోండి. మామూలుగా అనుకునే వాళ్ళు కొంచెం వేసేసుకోండి కారం. సో నేనైతే కారం ఎక్కువనే తింటాము మేము. మా ఇంట్లో అందరం కారం ఎక్కువనే తింటాం కాబట్టి నేనైతే కారం కొద్దిగా ఎక్కువనే వేస్తున్నాను. సో కారం వేసేసుకోవాలి. దాని తగినట్టు ఉప్పు నేను ఎప్పుడైనా చేయితోటే వేస్తానండి. నాకు చేయితో వేస్తేనే సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఉప్పు స్పూన్తో వేయాలని అనిపించదు. సో అంత ఉప్పు కారం వేసేసుకున్నాం కదా, పసుపు కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మంచిగా అంతా మిక్స్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ ఆల్ అయితే పచ్చడి అయితే దగ్గరికి అయితే
వచ్చేసింది. పచ్చడి కూడా ఆల్మోస్ట్ ఆల్ అయితే రెడీ అయిపోయింది. మీరు గమనిస్తే సైడ్కి అంతా ఆయిల్ తేలుతుంది కదా, ఎందుకంటే నేనైతే కొంచెం క్వాంటిటీయే చేసి చూపిస్తున్నాను, ఎందుకంటే మీకు ఈజీగా అర్థమవుతుందని. సో ఎక్కువ క్వాంటిటీ వేసుకునే ఇంతే, కానీ కొంచెం ఇంగ్రీడియంట్స్ అనేవి కొంచెం ఎక్కువ పడుతుండొచ్చు అంతే. సో చూసారు కదా, ఆయిల్ అయితే సైడ్కి అయితే అంతా నీట్గా తేలిపోతుంది. ఆల్మోస్ట్ ఆల్ పచ్చడి కూడా అంతా కంప్లీట్ అయ్యింది. సో నూనె తేలింది కదా, లాస్ట్లో కొత్తిమీర ఉంటే వేసుకోండి. సో ఇందులో కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర ఆప్షనల్, నేను ఇంట్లో కొంచెం ఉందని అయితే వేసేసాను. సో మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ పుదీనా అయితే యాడ్ చేయొద్దండి. పుదీనా యాడ్ చేస్తే ఫ్లేవర్ అనేది వేరే అయిపోతుంది. సో కొత్తిమీర అయితే ఆప్షనల్, యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ యాడ్ అవుతుంది పచ్చడికి. సో దీన్ని మనము మూత పెట్టేసుకుందాం ఇప్పుడైతే. సో చూసారు కదా, అంత దగ్గరికి అయితే ఉడికిపోయింది, కలర్ కూడా బాగా వచ్చిందండి. సో ఇప్పుడు మనం ఏం చేసేసుకోవాలంటే పక్కకైతే పెట్టేసుకుందాము. సో ఇప్పుడు మనం పక్కకి ఫ్రై చేసాం కదా, వీటిని అయితే పౌడర్ చేసేసుకుందాం మంచిగా. సో చూసారు కదా, ఇంత పౌడర్ అయితే చాలు. సో తర్వాత మనం ఏం చేయాలంటే, ఇది మనం ఆప్షన్ అండి, మిక్సీ పట్టుకోవాలనుకుంటే మిక్సీ పట్టుకోవచ్చు, లేదు వద్దులే ఇది ఇలానే బాగుంది అనుకుంటే అలానే ఉంచేసుకొని మనం ఏం చేయాలంటే అట్ లాస్ట్కి మిక్సీ పట్టిన పౌడర్ ఉంది కదండి, చాలా ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీకి అయితే పచ్చడి మళ్ళీ పేస్ట్ పట్టాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనం మిక్స్ చేసిన పౌడర్ ఉంది కదా, అది అందులో తగినంత యాడ్ చేసుకోవచ్చు. తగినంత యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి, ఎందుకంటే నేను సాల్ట్ ఫస్ట్లోనే వేసాను కాబట్టి ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఒకవేళ మీకు సరిపోతుంది అనుకుంటే సాల్ట్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఒకవేళ సరిపోదు అనుకుంటే యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ మనం ఆల్మోస్ట్ ఆల్ అయితే ఇది రెడీ అయిపోయింది పచ్చడి అయితే. సో ఇప్పుడైతే ఇది పక్కకు పెట్టేసుకుందాం. నెక్స్ట్ అయితే ఇంకో ప్యాన్ అయితే తీసుకుందాము. సో ఇప్పుడైతే వేరే కడాయి తీసుకొని పోపు అయితే పెట్టేసుకుందాము. కడాయిలో అయితే మనము ఆయిల్ అయితే వేసేసుకోవాలండి, కొంచెం ప్యాన్ హీట్ అవ్వగానే. సో కడాయి హీట్ అవ్వగానే నేను ఆయిల్ అయితే వేసుకున్నాను. పోపుకి అయితే ఆయిల్ ఎక్కువ పట్టదు, ఎందుకంటే ఆల్రెడీ పచ్చడిలో ఆయిల్ ఎక్కువనే ఉంటుంది కాబట్టి. సో అందులో ఏం లేదండి, పోపు కోసం అయితే ఆయిల్ వేసేసుకొని మనం ఇంత జీలకర్ర ఆవాలు అయితే పోపు వేసుకోవచ్చు. సో చిటపట ఆడంగానే దించేసేయాలి. సో చిటపట ఆడుతున్నాయి కదా పోపు, సో బంద్ చేసేసుకొని ఈ తొక్కులో అయితే ఇప్పుడే పోపు అయితే యాడ్ చేసుకోవాలి. నేను కొంచెం కూల్ అయినాకనే యాడ్ చేస్తున్న పచ్చడిలో అయితే. సో టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే ఒక లైక్, కామెంట్, షేర్ అయితే చేయండి. అట్లనే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి వీడియోస్ అయితే వేరే ఇంకిన్ని పెడతాను. సో మీరు కూడా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్లో నాకు ఎట్లుందో చెప్పండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్. నన్ను ఇట్లానే మీరు కూడా సపోర్ట్ చేయండి. సో వేరే మంచి వీడియోస్ కూడా పెడతాను, కుకింగ్ వీడియోస్ ఇంకా పెడతాను నా ఛానల్లో. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.